సీతా స్వయంవరంలో మగవాళ్ల ప్రేమను తెలపడానికి శివధనస్సును ఎత్తాల్సి వచ్చింది. కానీ ఈ రోజుల్లో అమ్మాయిలకు ఈజీగా వినపడే ఐ లవ్ యూని సరిగ్గా అర్థమయ్యేలా చెప్తే చాలు. అలా ఆ ఐ లవ్ యూ అర్థం చెప్పే ఈ కథే మన కథ. హ్యాపీ దివాళీ ఆంటీ. వచ్చావా నువ్వు కూడా? మీకు ఆ వీడియోలు చేయటం తప్ప ఇంకేం పనిలేదు. దివాళీ రోజు లైటింగ్స్లో వీడియోస్ బాగా వస్తాయి ఆంటీ. సర్లే వెళ్ళు, లోపలనే ఉంది. తను ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? రెడీ అవుతున్నా. ఒక 5 minutesలో వచ్చేస్తాను సుష్మా. సరే గాని అద్దం ముందు ఎంతసేపు కూర్చుంటావు? త్వరగా వస్తే మనం వెళ్ళి రీల్స్ చేసుకుందాం. నేను ఇక్కడే వెయిట్ చేస్తుంటాను. ఈ ప్రపంచంలో ఏ అబ్బాయి జీవితమైనా ఒక అమ్మాయి వల్లే తన ప్రేమ వల్ల కొత్తగా మారుతుండొచ్చు, కానీ ఒక అమ్మాయి కొత్తగా ఫీల్ అయ్యేది మాత్రం అద్దం ముందు కూర్చున్న ప్రతిసారి. అందరూ అంటుంటారు, ముఖ్యంగా అబ్బాయిలు, ఆడవాళ్ళు అద్దం ముందు కూర్చుంటే టైమే తెలియదని. బయటకెళ్లాల్సి వస్తే అబ్బాయిలు త్వరగా రెడీ అవుతారు, అమ్మాయిలు లేట్ చేస్తారని. అవును, అది నిజమే కదా. అలా ఎందుకంటే ప్రతి అమ్మాయి అద్దం ముందు కూర్చుందంటే తను ఇంకా అందంగా కనపడడం కోసం చివరి క్షణం వరకు ఏదో ఒక ట్రై చేస్తూనే ఉంటుంది. ఏ అమ్మాయి అయినా తనలో ఉన్న మంచితనాన్ని, అంటే మంచి చెడు అనే గుణాన్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా పెద్దగా తీసుకోదు, కానీ అదే తన అందం గురించి చిన్న కామెంట్ చేసినా తట్టుకోలేదు. అదే తనకు నచ్చని వాడు పొగిడినా సరే లోపల హ్యాపీగా ఫీల్ అవుతుంది. అది మా ఆడవాళ్ళు అందానికిచ్చే ఇంపార్టెన్స్. మమ్మీ, నా ఫ్రూట్ సాలెడ్ రెడీయా? థ్యాంక్ యూ. మమ్మీ, నాకు 5000 కావాలి. ఎందుకు? బ్యూటీ పార్లర్కు వెళ్ళాలి. ఏమైనా పెళ్లి చూపులున్నాయా? పార్లర్కి ఎందుకు? బ్యూటీ పార్లర్ అంటే పెళ్లి చూపులు అంటావేంటి మమ్మీ? నేను ఇన్స్టాగ్రామ్లో మంచి ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలా? ఫేమ్ అండ్ మనీ రావాలా? మనం మంచిగా సెటిల్ అవ్వాలి కదా. అవన్నీ జరిగే పనులు కావు. ముందు ఆ వీడియోలు చేయటం ఆపేసాయి. అయినా నీకు బాగా అలసైపోయింది. బీటెక్ కంప్లీట్ అయింది, జాబ్ చేయంటే జిమ్ము, ఆ రీల్స్, ఆ మోడలింగ్ అంటూ ఏదేదో చేస్తున్నావు. ఎంత చెప్పినా వినట్లేదు. ఏంటి మమ్మీ ఊరికే అదే అడుగుతుంటావు? నీకు నా ఇంట్రెస్ట్ గురించి చెప్పాను కదా. 2 yearsలో సెటిల్ అవ్వకపోతే నువ్వు చెప్పినట్టే జాబ్ చేస్తాను, ఓకేనా? 2 yearsా? నీకు టైం వాల్యూ అస్సలు తెలియట్లేదు. నీకు నా ఇంట్రెస్ట్ వాల్యూ తెలియట్లేదు. అదంతా నాకు తెలీదు. మన రిలేటివ్స్ అబ్బాయి ఉన్నాడు, నీకు వరుసకి బావవుతాడు. నాకైతే ఆ అబ్బాయి చాలా బాగా నచ్చాడు. ఆ అబ్బాయితోనే నీ పెళ్లి ఫిక్స్ చేద్దామనుకుంటున్నా. ఇప్పుడు కాకపోయినా ఇంకెప్పుడైనా సరే ఆ అబ్బాయితోనే నీ పెళ్లి చేద్దామని నేను అనుకుంటున్నాను. ఓ, అదా మ్యాటర్. అందుకేనా నిన్నటి నుంచి ఏదో ఒక మ్యాటర్లో ఏదో ఒకటి అంటూనే ఉన్నావు కదా. మన రిలేటివ్స్ అందరికీ మనం దూరంగా ఉంటున్నాంరా. కనీసం నీ పెళ్లితోనైనా మనం మళ్ళీ కలుస్తాం. అందరూ ఉంటే లైఫ్లో కొంచెం ధైర్యంగా ఉంటుంది. అసలు ఈ మ్యాటర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది మా? బ్యూటీ పార్లర్ అంటే పెళ్లి విషయం ఎందుకు తీసుకొస్తున్నావు? ఆ అబ్బాయి మంచివాడు, తను మంచి జాబు, మన ఫ్యామిలీ పర్సనే కాబట్టి మనల్ని బాగా అర్థం చేసుకుంటాడు. మన ఫ్యామిలీలో అబ్బాయిని చేసుకుంటే మనం మళ్ళీ అందరిలో కలిసిపోతాం. మనకు కొంచెం ఫ్యామిలీ సర్కిల్ కూడా పెరుగుతుంది. సరేనా? ఒకసారి ఆలోచించు. ఆ అబ్బాయి గురించి చెప్పాలంటే ఈ రోజుల్లో మోడర్న్ రాముళ్లాంటివాడు. అంత రాముడు లాంటి వాడైతే రామాయణం లాంటిది ఇంకో పురాణం రాసుకో అతని మీద. ఇంకోసారి మాత్రం పెళ్లి టాపిక్ తీసుకురాకు. నన్ను ప్రశాంతంగా ఉండనివ్వమా. నాకు నీ డబ్బులు వద్దు, పార్లర్ వద్దు.
తను సుభాష్, నా మూడ్ ఇప్పుడు అస్సలు బాలేదు. నువ్వు నాతో మాట్లాడకపోవడం నీకే మంచిది. అసలు ఏమైంది? తను కాల్స్ బ్లాక్ చేయడం ఏంటి? కనీసం ఇలా కలిసినప్పుడు కూడా చిరాగ్గా ఫీల్ అవడం దేనికి? నాకిప్పుడు నీతో మాట్లాడాలని లేదు. నేనిప్పుడు నిన్ను బ్లాక్ చేసా, అవాయిడ్ చేస్తున్నా అని నీకు ఇప్పుడు బాధగా ఉండొచ్చు, కానీ తర్వాత నువ్వే సెట్ అవుతావు. నీ లైఫ్లో నువ్వు బిజీ అయిపోతావు సుభాష్. అసలు నీ ప్రాబ్లం ఏంటో చెప్తాను. లైఫ్లో ఇంకోసారి డిస్టర్బ్ చేయను. మళ్ళీ ప్రాబ్లం అంటావు? తను తను చెప్పేది వింటాను. తను తను ప్లీజ్ అర్థం చేసుకో. తను ఐ లవ్ యూ. తను ఇదే వద్దంటున్నాను. నీకు మొదటి నుంచి చెప్తూనే ఉన్నా ఇదంతా వద్దని. నేను ఫస్ట్ టైం చెప్పినప్పుడు స్మైల్ ఇచ్చావు, పాజిటివ్గానే రియాక్ట్ అయ్యావు కదా. ఇప్పుడు చెప్తుంటే ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నావు? అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. అయినా లవ్ లాంటి ఫీలింగ్స్ ఉంటే నేను మాట్లాడినని నీకు ముందే చెప్పాను. నువ్వే ప్రతిసారి కన్విన్స్ చేయడానికి ట్రై చేసావు. ఎందుకంటే నా వల్ల అవ్వట్లేదు నీతో మాట్లాడకుండా ఉండడం. బాగా అడిక్ట్ అయ్యాను తను. అందుకే వద్దంటున్నాను. నాకు నీ మీద జీరో ఫీలింగ్స్. నువ్వనే కాదు, లవ్ అంటేనే నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను ఇంత కావాలనుకుంటున్నా, నా మీద కొంచెమైనా ఫీలింగ్ కలగట్లేదా? ఐ లవ్ యూ చెప్పిన అందరి ఫీలింగ్స్ అర్థం చేసుకోవాలంటే ఎంతమంది ఫీలింగ్స్ అని పట్టించుకోవాలి నేను? అయినా ఒక ఇన్స్టాగ్రామ్ వీడియో పెడితేనే ఎంతో మంది మెసేజ్ చేస్తారు. బయటకు వెళ్తే ఎవరో ఒకరు ఏదో విధంగా మాట్లాడడానికి ట్రై చేస్తారు. అవన్నీ నేను పట్టించుకోను. కాంప్లిమెంట్ ఇచ్చారా, థ్యాంక్ యూ చెప్పానా, దాట్స్ ఇట్. కోపం వస్తుంది తను నువ్వు ఇలా మాట్లాడుతుంటే. నేను అవాయిడ్ చేస్తున్నాను, నీకు కోపం రావచ్చు, కానీ నీకు పాజిటివ్గానే రిప్లై ఇచ్చాను. అది అంతవరకే. నో హార్డ్ ఫీలింగ్ సుభాష్, ఐమ్ సారీ. అసలు నీకు ఫీలింగ్సే లేవు అబ్బా. నీ ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్ పెట్టుకున్నావు కదా, తనుశ్రీ కేర్ ఆఫ్ తాజ్ మహల్ అని. ఫస్ట్ అది తీసేసేయి. నీ మెంటాలిటీకి అది సెట్ అవ్వదు. హలో అండి. హాయ్ అండి. ఇంకో 5 daysలో నా మెంబర్షిప్ అయిపోతుంది, సో ఐ వోంట్ బి ఏబుల్ టు కంటిన్యూ. అయ్యో అదేంటి? ఎప్పటి నుంచో ఉన్న కస్టమర్స్ కి మొన్న దివాళీకి లక్కీ డ్రా తీసాం. రే మేడం పేరు వచ్చిందా లక్కీ డ్రాలో? వచ్చిందన్న వచ్చింది. మీకు 6 months ఎక్స్టెన్షన్ కూడా ఫ్రీగా. ఓ అవునా? ఓకే దెన్ ఐ విల్ కంటిన్యూ. యా ప్లీజ్. అన్నా ఏంటి? జిమ్ లో ఇంత కష్టపడుతున్నా, ఒక 50% తగ్గించి అంటే ఏనాడైనా తగ్గించావా? అమ్మాయి అంటే చాలు 6 months తగ్గించేసి. నీ ముఖం చూసి ఒక్కడైనా సబ్స్క్రిప్షన్ తీసుకున్నారా ఎప్పుడైనా? ఒకసారి లోపలికి వెళ్ళి చూడరా. ఆ పిల్ల వస్తున్నారు, మన జిమ్ లో సగం మంది అబ్బాయిలు వస్తున్నారు. అవునా? ఆ పిల్ల మానేసింది అనుకో, నువ్వు నేను రోడ్డు మీద కూర్చొని అయ్యా ప్యాకేజీలు కొనుక్కున్నాను అడుక్కోవాలి. అబ్బాయిలందరూ నన్ను ఇలా చూస్తుంటే నా మీద నాకే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అందరూ అంటుంటారు అబ్బాయిలు చూస్తుంటే ఇబ్బందిగా ఉంటుందని. మరి నాకేంటి, వాళ్ళు అలా చూస్తుంటే బాగుందనిపిస్తుంది. నాకే కాదు, ఇప్పుడున్న జనరేషన్లో ఏ అమ్మాయి అయినా ఇలానే ఫీల్ అవుతుంది, నాలానే అనుకుంటుంది. ఎక్స్క్యూజ్ మీ అండి. చెప్పండి. నేను షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాను, హీరోయిన్ కోసం సెర్చ్ చేస్తున్నానండి. మీరు చాలా బాగున్నారు, మీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా? సారీ అండి, నన్ను బయట కూడా చాలా మంది అడిగారు, ఇన్స్టాలో కూడా చాలా మంది డిఎం చేస్తారు, బట్ నాకు ఇంట్రెస్ట్ లేదు, సారీ. ఓ సరే గానీ మీ ఇన్స్టాగ్రామ్ ఐడి తెలుసుకోవచ్చా? తనుశ్రీ కేర్ ఆఫ్ తాజ్ మహల్. తనుశ్రీ కేర్ ఆఫ్ తాజ్ మహల్. ఇన్స్టాగ్రామ్ లో మీ క్యాప్షన్ అద్దరిందండి. అందుకే పెట్టుకున్నా. నాకు తాజ్ మహల్ అంటే చాలా ఇష్టం అండి. అండ్ మీరు కూడా. మీకు ఫాలోవర్స్ బానే ఉన్నట్టున్నారు. అయినా మీకు చాలా యాటిట్యూడ్ అనుకుంటా, అందుకే నేను కనిపించినా పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. నీతో చెప్పాగా అబ్బాయి ఈరోజు వస్తానన్నాడు. మమ్మీ, నువ్వు చెప్పిన అబ్బాయి ఇతనేనా?